హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ టొమాటో కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మునక్కాయల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసి పైనుంచి కాస్త చెక్కు తీసి పెట్టుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ మగ్గడానికి కాస్త సాల్ట్ వేసి 2 మినిట్స్ పాటు ఆనియన్స్ని మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పీల్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మునక్కాయలంతా ఆనియన్లో కలిసేలా మిక్స్ చేసుకొని మగ్గడానికి కాస్త సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత మూత తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న 2 to 3 టొమాటోస్ని వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ వరకు వీటిని మగ్గనిచ్చాక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. మునక్కాయలు ఒక 80% మగ్గాక మాత్రమే కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఈ మునక్కాయలకి మొత్తం ఈ మసాలాలు పట్టేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా 1 to 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఒకసారి మునక్కాయ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి. కుక్ అవ్వకపోతే మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇలా గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో మునక్కాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.